ఈరోజు కొత్త డ్రామాలు చూశారు, మొదలు పెట్టారు. కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ చూశారా డ్రామాలు? రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు. మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది, నా కొడుక్కి ఆంధ్ర రాసిచ్చా, తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని. చెప్పిందా లేదా? ఇప్పుడు ఆ తల్లే చెప్తా ఉంది. ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది. ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇది? కొడుకి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు 5 కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి? చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? వివేకానందుడి హత్య నేనే ఖండించా, నేనే పోరాడా. ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా. అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర, పన్నాగం, అవునా కాదా అని అడుగుతున్నా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, విభజన వల్ల పోయామా లేదా? 5 ఏళ్ళు నేను కష్టపడ్డా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ చేసిన అభివృద్ధి నాకు జ్ఞాపకం ఉంది. నా యొక్క సమర్థత పైన నాకు నమ్మకం ఉంది. అందుకే 15 ఏళ్లకు ఒక విజన్ తయారు చేసి హైదరాబాద్తో సమానంగా, అవసరమైతే 2 మిన్నగా తయారు చేయాలని, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని ఇక్కడ కలలు కన్నాం. అప్పుడు విభజన చేసి నష్టపోయాం. ఎంత నష్టపోయామంటే తెలంగాణకు మనకు 35% తలసరి ఆదాయం తక్కువ. 5 ఏళ్లు కష్టపడితే 27% తగ్గించాను. ఇతను వచ్చాడు, సైకో జగన్ వచ్చాడు. 5 ఏళ్లలో వ్యత్యాసం 45%. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే అది 100% అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి నష్టపోతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పిల్ల కాంగ్రెస్ ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే మనకేసిరుగుంటే ఆ ఓటు కూడా వాళ్ళకి చేయాలని, సహాయం చేయాలనే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కూర్చో, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీలో ఆలోచన విధానం మారాలి. షర్మిల గారు ఏదో చెప్పారని మీరు పరిగెత్తా వచ్చి ఏదో ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే అది ఇంట్లో తీర్చుకోవాల్సిన వ్యవహారం, అవునా కాదా? మీ జీవితాలతో ఆడుకోవడం కరెక్టా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ మీకు భవిష్యత్తు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు సునీత మాట్లాడింది, నేను కూడా ఒక ఆడబిడ్డ కోసం చెప్పాను దోషులు ఎవరైనా పట్టుకోవాలని. ఇప్పుడు ఆవిడ షర్మిలా కోటేమని చెప్తా ఉంది. అంటే ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే మళ్ళా ఈ సైకోకు లాభం వస్తే రాష్ట్రం నష్టపోతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే చెప్పకపోతే చెప్పలేదని మీరు అంటారు. కాబట్టి ఈ రోజటి నుంచి 5 కోట్ల మంది ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలడానికి వీలు లేదు. ఎన్డీఏ గెలవాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదం తెలియజేయండి. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇవి చేయండి. ఇక్కడ మన నియోజకవర్గానికి వస్తే నంబూరి శంకర్రావు, ఇసుకాసురుడు శంకర్రావు, నాకే అర్థం కాల, 12 మంది చనిపోయారు ఆ గుంతల్లో పడిపోయి, అవునా కాదా? ఏమి కరుణ లేదు, ఏమి రియలైజేషన్ లేదు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. ఇంటి స్థలాల్లో 300 ఎకరాలు తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్ముకున్న ప్రబుద్ధుడు ఈ శంకర్రావు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి
బెల్ట్ షాపులు పెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న డోర్ డెలివరీ. అలాంటి మహానాయకుడు కొడుకు కూడా అడావడి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మొన్నటి వరకు మళ్ళా నేను గెలిస్తే తెలుగుదేశానికి వచ్చేస్తాను కూడా మీకు చెప్తున్నాడు. అవునా కాదా? చెప్తున్నాడా లేదా? చేర్చుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాయల్ పకీర్ అయితే ఇక్కడ చోటా మాయల్ పకీర్లు తయారైపోయారు. అందుకే అప్రమత్తంగా ఉండండి మీరంతా. ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నీ రౌడీజానికి భయపడం ఆ రోజు అయిపోయింది. ఒకవేళ మా తమ్ముళ్ళ జోలుకొస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండు. భవిష్యత్తులో వడ్డీతో సహా నీకు చెల్లించే బాధ్యత నాది. నేను కూడా మర్యాదకు మర్యాదే. అద్దు దాటితే ఉగ్ర రూపాన్ని చూపిస్తా. చండ శాసనుణ్ణి తమాషా అనుకోవద్దండి. నిన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టి చేశారు, కానీ నాకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలో నొక్కేది నాకు తెలుసు. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకుల్ని మట్టి గడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలని వాళ్ళు భయపడేది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా తమ్ముడు ఆ స్పిరిట్ చూసి సైకిల్ పైకి ఎత్తాడు. చాలా సంతోషం తమ్ముడు. అది రావాలి, ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి రావాలి. అందుకే ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని హామీలు కూడా అడిగారు. పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ జూనియర్ కాలేజీలు కావాలని. అదే మాదిరిగా మద్దూరు బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు ఇబ్బంది ఉందని, అమరావతి నుండి బెల్లంకొండ వరకు డబుల్ రోడ్డు కావాలని, అమరావతిలోని అమరేశ్వర ఆలయం అభివృద్ధికి 26 కోట్లు మంజూరు చేశాం. అవి కూడా పెండింగ్ పెట్టారు, అది చేయాలని. అంబడిపూడి లిఫ్ట్తో సహా చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు మనం ఆపరేషన్లు పెడితే అవన్నీ చెడగొట్టి ఈరోజు ఏది వాడకుండా చేశారు. అవన్నీ రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.